కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేంచేసి ఉన్న స్వయంభు భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థి మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పీఠం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా పీఠం వద్ద నుండి గణపతి స్వామికి ఊరేగింపు నిర్వహించి నగర సంకీర్తన చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, మహిళలు గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుగా తిరిగి పీఠం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భోగి గణపతి స్వామివారికి కవచ యజ్ఞం పూర్తి అయిన సందర్భంగా సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు నిర్వహించడంతో పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం వైభవంగా జరిపించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. గణపతి పీఠంలో ఇప్పటివరకు 286 చతుర్థి సంకష్టహర చతుర్థి ఉత్సవాలు, యజ్ఞాలు, యాగాలు జరిగాయి. మరి ఈ సందర్భంలో స్వామివారికి కవచ యజ్ఞదానం జరిగిన సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో పూర్తయ్యాయి కాబట్టి ఆది స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతగా ఇక్కడ 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఇది 92వ జపయజ్ఞ పారాయణ. దశావతారాల్లో ఒకటైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ఈ రోజున ఆరాధన చేసుకుంటూ పంచామృతాల యొక్క అభిషేకంతో, గణపతి సహస్రనామ పారాయణతోటి ఈరోజు ఉదయం సాయంత్రం కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నగర సంకీర్తనతో పరిపూర్ణం అవుతాయి. ఆ సందర్భంలో ఈ రోజున సాయంత్రం 6:30 చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి చంద్రహారతిని ఇక్కడ దర్శనం చేయడం జరుగుతుంది. దాంతో దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసుకుంటున్నటువంటి వారందరికీ కూడా క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. భోగి గణపతిని దర్శించండి. కలియుగంలో పాప కర్మల నుంచి విముక్తి కండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.